నవ్య సంప్రదాయ అర్థశాస్త్రం, సిద్ధాంతాలు. నవ్య సంప్రదాయ అర్థశాస్త్రం, సిద్ధాంతం. సాధారణంగా అర్థశాస్త్ర వేత్తలని, అర్థశాస్త్ర కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులని అధ్యయనం చేయడం లోపల అర్థశాస్త్ర నిపుణులు, అర్థశాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి సూత్రాలని ఆధారంగా చేసుకొని మరియు కీన్స్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని అర్థశాస్త్రవేత్తలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ముందుగా సంప్రదాయవాదులు. సంప్రదాయవాదులకి మూల పురుషుడు ఆడమ్ స్మిత్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఏసీపీకు జేఎస్ మిల్, జేబీసే, మాల్థస్, ఆడమ్ స్మిత్ వీళ్ళందరినీ కూడా సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలుగా మనం పిలవచ్చు. అంటే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల యొక్క స్థానం కూడా కొంత సంకుచితంగానే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మరి డిమాండ్ సప్లైలని వాళ్ళు అవగాహన చేసుకొని సూత్రాలను ప్రతిపాదించినప్పటికీ వాళ్ళు ఎక్కువ కూడా వినియోగానికంటే పొదుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక అడుపిమ్మట సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల తర్వాత మళ్ళీ నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలని మనం చూడవచ్చు. మరి ఈ నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలని ఏ బేస్ మీద మనం వర్గీకరిస్తాం, క్లాసిఫై చేస్తాం అంటే ఈ సాంప్రదాయవాదులకి మరియు కీన్స్కి మధ్యస్థంగా మధ్య కాలంలో మరి ప్రతిపాదించబడినటువంటి వృత్తిలోకి వచ్చినటువంటి సూత్రాలని తర్వాత అర్థశాస్త్రవేత్తలని నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అంటారు. దీనిని నవ్య అర్థశాస్త్రం అంటారు. అంటే నియో క్లాసికల్ ఎకనామిస్ట్. మరి ఈ నియో క్లాసికల్ ఎకనామిస్ట్కి మూల పురుషుడు ఎవరు అంటే, నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి మూల పురుషుడు ఎవరు అంటే ఇంకా ఫాదర్ లాగా. అంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నియో ఎకనామిక్స్ అన్నప్పుడు ఆల్ఫ్రెడ్ మార్షల్ని మనం నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రానికి పితామహుడుగా చెప్పుకుంటాం. అదే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి మూల పురుషుడిగా ఆడమ్ స్మిత్ని చెప్పుకున్నాం. అక్కడ సంప్రదాయ అర్థశాస్త్రానికి మరి ఫాదర్ని కూడా మనం ఆడమ్ స్మిత్ని పిలుచుకోవచ్చు. అలాగే మరి ఆధునిక అర్థశాస్త్రం. మరి ఆధునిక అర్థశాస్త్రాన్ని ఎట్లా వివరణిస్తాం? సాధారణంగా సంప్రదాయవాదులు, నవ్య సంప్రదాయకవాదులు, తర్వాత ఆధునికవాదులు. మరి ఆధునికవాదులు అని ఎందుకు ఇక్కడ మనం వర్గీకరించుతున్నామంటే, కీన్స్ తదనంతరం వచ్చినటువంటి ఆర్థికవేత్తలందరినీ కూడా ఆధునిక అర్థశాస్త్రవేత్తలు అంటారు. మనం ముందుగానే చెప్పుకున్నాం. సాంప్రదాయకవాదులు అంటే ఎవరెవరు అనుకున్నాం? ఆడమ్ స్మిత్, ఏసీపీకు, డేవిడ్ రికార్డో, జేఎస్ మిల్, జేబీసే, జేఎస్ మిల్, టిఆర్ మాల్థస్ వీరందరినీ కూడా సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తలుగా పిలుస్తారు. మరి నవ్య సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తలు అని ఎవరిని పిలవాలి అంటే స్టేన్లీ, జీవన్స్, ఎడ్జ్వర్త్, వాల్రస్ అండ్ ప్యారిటో వీళ్ళందరినీ కూడా మనం నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలుగా పిలుస్తాం. మరి నవ్య సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తల కాలాన్ని సుమారుగా మనం 1900 సంవత్సరం నుండి 1933 సంవత్సరం మధ్య కాలం అని మనం చెప్పుకోవచ్చు. కొద్ది కాలం వరకు అనుకోవచ్చు. ఎందుకోసం అంటే తిరిగి 1936లో జేఎం కీన్స్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ సాధారణ వడ్డీ సిద్ధాంతం
సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురించిన తర్వాత ఆధునిక ఒరవడి అన్నది ప్రారంభమైంది. ఆధునిక ఒరవడి అంటే ఎందుకు ఇక్కడ అంత ఆధునిక ఒరవడి అనేటువంటి అంశానికి ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ అంటే పెరుగుతున్నటువంటి జనాభాకి మారుతున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కాలానికి అనుగుణంగా సిద్ధాంతాలు కూడా మార్పు చెందవలసినటువంటి అవసరం వచ్చింది. అటు పారిశ్రామిక విప్లవం రావడం కావచ్చు, ఇటు జనాభాలో అధిక పెద్ద మొత్తంలో హెచ్చుదల కావచ్చు. దీని ద్వారా మరి ఆధునిక సమస్యలు అన్నవి ఉత్పన్నం అయినవి అని చెప్పుకోవచ్చు. అంటే 1950 తర్వాత కాలం 1900 కీన్స్ 1936లో తన గ్రంథాన్ని ప్రచురించిన తర్వాత ఉన్న కాలం దానికి ముందు కాలం కొంత భిన్నమైనది. ఎందుకు అంటే ఇక్కడ ఆధునిక ఒరవడికి సంబంధించినటువంటి ఆధునిక సమస్యలు చాలా చాలా ఆధునికమైనటువంటి ఒక ఛాలెంజెస్ ఆర్థిక శాస్త్రవేత్తల ముందు ఒక సవాళ్లుగా మిగిలిపోయాయి. అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు దీర్ఘకాలంలో పరిష్కరించడానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక వ్యవస్థలని ఒక కుదిపేసేటువంటి బలం కలిగినటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం ప్రారంభమైంది. వాటి పేరే పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, ద్రవ్యోల్బణం. ఇవి ఆధునిక సమస్యలుగా పిలుస్తూ ఉంటాం. అంటే ఒక ద్రవ్యోల్బణమే కాదు, ప్రతి ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చు, ద్రవ్యోల్బణాన్ని చెప్పవచ్చు, పేదరికాన్ని చెప్పవచ్చు, నిరుద్యోగితని చెప్పవచ్చు, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, అధిక జనాభా సమస్య, ఉత్పత్తి సమస్య, డిమాండ్ సమస్య, సప్లై సమస్య, ఇవన్నీ కూడా ఉత్పన్నం అయినటువంటి కాలమే ఆధునిక యుగం, ఆధునిక కాలం. ఈ సమస్యలన్నింటికీ కూడా మరి కీన్స్ పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ 1936లో సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి గ్రంథాన్ని ప్రచురిస్తూ అందులో ఆధునిక సమస్యలు ఏవేవి ఉన్నవి, వాటికి మరి ఎటువంటి పరిష్కార మార్గాలని ప్రభుత్వాలు అన్వేషించాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిని అతను సుదీర్ఘంగా అధ్యయనం చేయడం జరిగింది. దీని ద్వారా కీన్స్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తున్నాం. ఇటు సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలలో ఆడమ్ స్మిత్ని మూలపురుషుడిగా పిలుస్తున్నాం. నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలలో ఆల్ఫ్రెడ్ మార్షల్ని మూలపురుషుడిగా పిలుస్తున్నాం. ఆధునిక అర్థశాస్త్రంలో కీన్స్ని మూలపురుషుడిగా పిలుస్తున్నాం. ఇంకా కీన్స్ తదనంతరం చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు వెలుగులోకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆధునిక అర్థశాస్త్రవేత్తలుగానే పిలుస్తున్నాం. జాన్ రాబిన్సన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా, శామ్యుల్సన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీరి యొక్క భిన్నమైనటువంటి విధానాలతోటి వాళ్ళు వారి గ్రంథాలని, వారి సిద్ధాంతాలని ప్రతిపాదించినప్పటికీ ఇక్కడ కీన్స్ మాత్రమే అత్యంత ప్రావీణ్యుడుగా పేరు పొందడం, గుర్తింపు పొందడం జరిగింది. మరి నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అంటే ఈ నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారం నవ్య సంప్రదాయ మూల పురుషుడైన నవ్య సంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా మరి
స్టెయిన్లీ కావచ్చు, జీవన్స్ కావచ్చు, ఎడ్జ్వర్త్ కావచ్చు, వాల్రస్ కావచ్చు, ప్యారిటో కావచ్చు, వీళ్ళందరి యొక్క సిద్ధాంతం అంటే ఈ ఈ నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతాలు ఇటు సంప్రదాయవాదులకి, ఇటు ఆధునికవాదులకి తటస్థంగా మధ్యస్థంగా ఉండేటివని మనం భావించవచ్చు. అందుకే నవ్య సంప్రదాయక అర్థశాస్త్రవేత్తలు ప్రతిపాదనలు అన్నీ కూడా ఎలా ఉంటవి అంటే ఆధునిక అర్థశాస్త్ర మూలాలకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నవ్య సాంప్రదాయవాదుల యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ఆధునిక సిద్ధాంతాలకి మూలాలకి, ఆధునిక సిద్ధాంతాలకి వాటి మూలాలకి ఈ నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల సిద్ధాంతాల దగ్గరనే బీజం వేయబడ్డది. అందుకే వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా అప్పటి కాలానికి అనుగుణంగా వీళ్ళు ప్రతిపాదించారు. ఇటు డిమాండ్ సప్లై కావచ్చు, వస్తు డిమాండ్ వస్తు సప్లై కావచ్చు, ద్రవ్య డిమాండ్ ద్రవ్య సప్లై కావచ్చు, వడ్డీ రేటు కావచ్చు, వస్తు ఉత్పత్తి కావచ్చు. అంటే వీరి యొక్క ప్రకారం మరి ఉత్పత్తి కారకాలు పరిమితంగా ఉంటుంది, మరియు వాటి కేటాయింపులు అన్నవి దీర్ఘకాలంలో ఎంతో ప్రభావితం చూపిస్తాయి ఆర్థిక వృద్ధి పైన, తర్వాత ఉత్పత్తి ఉద్యోగిత పైన అంటారు. మరి నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారం వీళ్ళు గరిష్ట ప్రయోజనాన్ని మరి గరిష్ట కుదింపుని కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. గరిష్ట ప్రయోజనం అంటే సాధారణంగా ఇక్కడ చాలామంది అధ్యాపకులు కూడా సంప్రదాయవాదులకి, నవ్య సంప్రదాయవాదులకి పెద్ద తేడేం లేదు అని వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నవి. ఎందుకంటే వారి వారి అభిప్రాయాలలో, వారి వారి యొక్క సిద్ధాంతాల మొరవడికలో పెద్ద మార్పులు, పెద్ద భిన్నత్వం ఏం కనబడదు అని వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ సాంప్రదాయకవాదులకి, నవ్య సాంప్రదాయకవాదులకి ఒక చిన్న మార్జిన్ ఉన్నది, మాత్రం మార్జిన్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ విధంగా అంటే సాంప్రదాయకవాదుల ప్రకారంగా పెట్టుబడి రేఖ, వడ్డీ, పెట్టుబడి రేఖ, పొదుపు రేఖ అనేటివి రెండు ఉంటాయి అనుకుంటా. అంటే పెట్టుబడి రేఖ అనేది ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది, మరి పొదుపు రేఖ అనేది ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటే, పొదుపు రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. దాన్ని ఐఐ మరియు ఎస్ఎస్ కరోస్గా మనం చూస్తాం. ఈ సంప్రదాయవాదులని ఉద్దేశించిన మనం మాట్లాడుకున్నప్పుడు వీరు పెద్దగా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏంటిదంటే పొదుపు చేయడం ద్వారా వీళ్ళు పెట్టుబడి పెట్టవచ్చు అంటారు. అంటే దాదాపుగా వీరు ఉన్నటువంటి పరిస్థితులలో, కాలంలో, ప్రత్యేకంగా వీరి యొక్క కాలం పీరియడ్లో వాస్తవానికి అవసరాలు తక్కువగా ఉండేటివి, ఖర్చులు తక్కువగా ఉండేటివి, ఉత్పత్తి కూడా తక్కువగానే ఉండేది. కానీ ఇంకా ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవానికి నాంది ఏర్పడ్డదో అప్పుడు మానవుడి యొక్క జీవన విధానంలో పెద్ద మొత్తంలో మార్పులు వచ్చేసాయని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ వీళ్ళు పొదుపు అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశంగా మనం చూపించారు. కానీ మరి కీల్స్ ప్రకారంగా, ఆధునిక అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా మరి ఇక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే వాస్తవానికి ఈ రెండు అంశాలు కూడా, పొదుపు కావచ్చు, ఇటు పెట్టుబడి కావచ్చు, ఇవి రెండు కూడా ఐఎస్ కరోగా నవ్య సాంప్రదాయకవేత్తలు ప్రతిపాదించారు. అంటే నవ్య సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తల ప్రకారం పెట్టుబడి, పొదుపు రేఖ అన్నది ఎప్పుడైనా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది.
అంతేకాకుండా మరి ఎల్ఎం లిక్విడిటీ మనీ సప్లై, లిక్విడిటీ ఆఫ్ మనీ సప్లై, ద్రవ్య సప్లై రేఖ, ద్రవ్యత్వ మనీ సప్లై రేఖ, ద్రవ్యత్వ సప్లై రేఖ ఎల్ఎం రేఖగా పిలుస్తారు, లిక్విడిటీ ఆఫ్ మనీ సప్లై. అంటే మరి ఐఎస్ కరో పెట్టుబడి పొదుపు రేఖ అనేది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటే ఎల్ఎం రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే ఐఎస్ కరోని ఎల్ఎం రేఖ, ఐఎస్ రేఖని ఎల్ఎం రేఖ ఎక్కడైతే ఖండించుకుంటుందో అక్కడ ఈ బిందువు కానీ ఈ వన్ బిందువు కానీ సమతుల్య స్థాయిని తెలుపుతుంది. ఈ సమతుల్య స్థాయిని తెలిపేటువంటిదే మరి నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల యొక్క ఒక సుదీర్ఘమైనటువంటి సిద్ధాంతంగా మనం ఇక్కడ డిస్కస్ చేయవచ్చు, చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నవ్య సంప్రదాయవేత్తలు వీళ్ళ యొక్క ప్రతిపాదనలు అన్నీ కూడా ఎలా ఉన్నవి అంటే, సాధారణంగా ఐఎస్ కరో లోపల ఏమైనా మార్పులు వస్తాయా, పెట్టుబడి వినియోగం, పెట్టుబడి పొదుపులో ఏమైనా మార్పులు వస్తాయా, రేఖలో ఏమైనా మార్పులు వస్తాయా అంటే ఐఎస్ కరో, ఐఎస్ రేఖ అన్నది మరి కుడివైపుకు జరిగినప్పుడు ఏం జరుగుతుంది, అదే ఎడమ వైపుకు జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఐఎస్ కరో అనేది ఐఎస్ 1 నుండి ఐఎస్ 2కి మారినప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి ఆదాయం వై నుండి వై1 నుండి వై2కి మారుతుంది. మరి వడ్డీ రేటు అన్నది I1 నుండి I2కి మారుతుంది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటది, E1 నుండి E2కి సమతుల్యం కూడా, సమతుల్య బిందువు కూడా మారుతుంది అని. అదే విధంగా ఒకవేళ మార్పు ఇప్పుడు ఇది పెరిగింది, E1 నుండి E2కి పెరిగింది అనుకున్నాం, మళ్ళీ తిరిగి Y1 నుండి మరి Y0కి తగ్గింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు Y0 గానే చూస్తాం, దాన్ని ఈ బిందువు కానీ E0 బిందువు కానీ చూస్తూ ఉంటాం. ఇలా ఈ ఐఎస్ ఎల్ఎం రేఖలు ఖండించుకున్నటువంటి బిందువులని సమతుల్య బిందువులుగా E1 E2 బిందువులుగా మనం చూస్తుంటాం. మరి నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా ఐఎస్ పెట్టుబడి మరియు పొదుపు రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటే ఎల్ఎం రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. ఇక ఇదే కోణంలో మనం తిరిగి మరి ఎల్ఎం కరో లోపల కూడా ఏమైనా మార్పులు వస్తాయా, ఎల్ఎం కరో కూడా ఏమైనా తన దశని మార్చుకుంటుందా అంటే ఎల్ఎం కరో దశను మార్చుకున్నప్పుడు మరి ఏ విధంగా మార్పులన్నీ సంభవిస్తాయి. సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే E1 E2గా మార్పు చెందింది. మరి ఇక్కడ ఎలా మార్పు చెందుతుంది అంటే ఎల్ఎం కరో లోపల షిఫ్ట్, ఎల్ఎం రేఖ అనేది షిఫ్ట్ అయినప్పుడు, దశని మార్చుకున్నప్పుడు. ఇక్కడ మనం ఓ ఎక్స్ యాక్సిస్ పైన మరి Y1 Y2ని చూస్తున్నాం, ఓ వై యాక్సిస్ పైన I1ని I2ని చూస్తున్నాం. అప్పుడు ఏమైంది, LM1 రేఖ LM2కి వచ్చినప్పుడు, LM రేఖ LM1 రేఖ LM2 రేఖగా మారినప్పుడు ఏమవుతుంది, E1 అనేది E2గా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, Y1 కాస్త Y2కి షిఫ్ట్ అవుతుంది, I1 కాస్త I2కి షిఫ్ట్ అవుతుంది, I1 కాస్త I2కి షిఫ్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే ఎల్ఎం రేఖ అనేది ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది కాబట్టి. కానీ అదే ఐఎస్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు I1 పెరిగినప్పుడు ఇక్కడ Y1 పెరుగుతుంది, Y1 పెరిగినప్పుడు I1 కూడా పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఇక్కడ ఉత్పత్తి ఆదాయం పెరుగుతుంది, ఉత్పత్తి ఆదాయం పెరిగినప్పుడు వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ఇది ఐఎస్ కరోలో మార్పులు వచ్చినప్పుడు. ఇక ఎల్ఎం కరోలో మార్పులు వచ్చినప్పుడు, లిక్విడిటీ మనీ సప్లై రేఖలో మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుంది,
LM1 నుండి LM2కి షిఫ్ట్ అవుతుంది. LM2కి షిఫ్ట్ అయినప్పుడు E1 అనేది కాస్త E2గా సమతుల్యం చెందుతుంది. E2కి సమతుల్యం చెందినప్పుడు Y1 అనేది కాస్త Y2కి మారుతుంది. తర్వాత Y2 కాస్త Y1కి, Y1 కాస్త Y2కి మారుతుంది. ఈ దశలో మనం ఇక్కడ E1 కాస్త E2కి మారుతుంది. అంటే నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా మరి గరిష్ట ప్రయోజనం అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగా వీళ్ళు తీసుకున్నారు. అంటే ఎందుకోసం ఇక్కడ గరిష్ట ప్రయోజనం అంటే ఎప్పుడు కూడా ఉత్పత్తిదారుడు గరిష్ట లాభాన్ని ఆర్జించాలి అని, వినియోగదారుడు గరిష్ట ప్రయోజనాన్ని పొందాలి అని భావించడం. అందులో భాగంగానే వీరి సిద్ధాంతాలన్నీ కూడా రూపొందించబడినవి. వీరి సిద్ధాంతాలన్నీ కూడా ప్రతిపాదించబడినవి. అందులో స్టెయిన్లీ కావచ్చు, జీవన్స్ కావచ్చు, హెడ్జ్వర్త్ కావచ్చు, చాలా సిద్ధాంతాలు ఉంటవి. ఏంటది? మనం క్షిణోపాత్త ప్రయోజన సూత్రం కావచ్చు, సమూపాత్త ప్రయోజన సూత్రం కావచ్చు, ఉదాసీనత వక్రరేఖలు కావచ్చు, ఇంకా ఉత్పత్తి రేఖలు కావచ్చు, వ్యయ రేఖలు కావచ్చు, ఇవన్నీ కూడా సంప్రదాయ అర్థశాస్త్రానికి పునాదులుగానే మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ వీళ్ళు వడ్డీ రేటుకి అధిక ప్రాధాన్యతని ఇచ్చినప్పటికీ మరి పొదుపు పెట్టుబడికి వీళ్ళు అత్యంత కీలకమైనటువంటి భావనలుగా వీళ్ళు చూడడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం కూడా ప్రజలు ఎప్పుడు కూడా రేషనల్ బిహేవియర్ కలిగి ఉండాలి అని ఒక ప్రతిపాదన, ఒక ప్రమేయం. అంతేకాకుండా మరి గరిష్ట ప్రయోజనాన్ని పొందాలి అనేది మరొక ప్రమేయం. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా సంపూర్ణ జ్ఞానం ఉండాలి మార్కెట్కి సంబంధించినటువంటిది, లేదా ఉత్పత్తి కారకాలకి ఉత్పత్తికి సంబంధించినటువంటిది. అంతేకాకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అంటారు. ఈ ప్రమేయాలని ఆధారంగా చేసుకొని నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు వారి యొక్క ప్రతిపాదనని కొనసాగించారు. ఇటు ISLM రేఖ కావచ్చు, ఇటు ISLM రేఖలు ఖండించుకున్నప్పుడు సమతుల్య బిందువు E1గా ఏర్పడినట్లే మరి IS రేఖలో మార్పులు ఈ విధంగా వచ్చినాయి, LM రేఖలో ఈ విధంగా మార్పులు వచ్చినాయి. ఇంకా దీన్ని మనం సాధారణంగా పరిభాషలో మాట్లాడినప్పుడు, సాధారణంగా చూసినప్పుడు IS కరో ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది, LM కరో ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. IS కరో ఎక్కడ ఈ పాయింట్ వద్ద, ఈ బిందువు వద్ద LM కరోని ఖండించుకుంటూ పోతుంది. IS కరో LM కరోని ఈ బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ఈ బిందువుని సమతుల్య బిందువుగా మనం చెప్తూ ఉంటాం. అప్పుడు X యాక్సిస్ పైన ఏముంటుంది? పెట్టుబడి, మొత్తం ఉత్పత్తి, ఆదాయం ఉంటే Y యాక్సిస్ పైన Y రేఖ పైన ఏముంటుంది? వడ్డీ రేటు అనేది ఉంటుంది. అదే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు అన్ని కూడా ఎలా ఉంటాయి? డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది, సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. డిమాండ్ రేఖ, సప్లై రేఖ రెండు ఖండించుకున్నటువంటి బిందువు వద్ద సమతుల్య బిందువు ఏర్పడుతుంది. ఈ సమతుల్య బిందువు ఇటు వస్తు మార్కెట్లోను, ఇటు ద్రవ్య మార్కెట్లోను, అటు ఉత్పత్తి కారకాల మార్కెట్లోను సమతుల్యాన్ని చర్చిస్తుంది, సమతుల్యాన్ని అధ్యయనం చేస్తుంది అంటారు సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు. నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ISLM కరోలని వీళ్ళు విరివిగా ఉపయోగించారు. అంటే మరి ఉత్పత్తి కారకాలు, పరిమితమైనటువంటి ఉత్పత్తి కారకాలను వాటి కేటాయింపులలో దీర్ఘకాలంలో ఏ విధంగా ఉంటుంది? ఉత్పత్తి పైన, ఆర్థికాభివృద్ధి వ్యవస్థ పైన వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? మరి ఈ ప్రభావం అన్నది గరిష్ట ప్రయోజనాన్ని చేరుతుందా లేదా అన్నటువంటి అంశాలని వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఇటు వడ్డీ రేటుకి మరియు మొత్తం ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని వీళ్ళు వివరించారు. వీళ్ళు ఎక్కువ కూడా ఆర్థిక శాస్త్రవేత్త లోపట, ఆర్థిక వ్యవస్థ లోపట
మొత్తం ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి మరియు వడ్డీ రేటులని ఎక్కువ కూడా ప్రభావం చేసే విధంగా ఐఎస్ఎల్ఎన్ రేఖలని వీళ్ళు ఉపయోగించారు. వీరి యొక్క సిద్ధాంతం ప్రకారంగా మరి సమతుల్య బిందువు అనేది ఐఎస్ కరువుల మార్పులు వస్తుంది, ఎల్ఎం కరువులో కూడా మార్పులు వస్తుంది. ఐఎస్ కరువుల మార్పులు వచ్చినప్పుడు, రేఖలో మార్పులు వచ్చినప్పుడు మరి షిఫ్ట్ ఈ విధంగా అవుతుంది. మార్పు ఎలా జరుగుతుంది అన్నప్పుడు సమతుల్యంలో కూడా మార్పులు జరుగుతుంది. అదేవిధంగా ఎల్ఎం కరువులో కూడా మార్పులు వచ్చినప్పుడు దాని రేఖ పైన కూడా సమతుల్యంలో కూడా మార్పులు జరుగుతుంది అని ఈ నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. మనం సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మామూలుగా రికార్డో కావచ్చు, జేబీసీ కావచ్చు, జేఎస్ మిల్ కావచ్చు, తర్వాత ఏసీపీగు కావచ్చు, ఆల్ఫ్రెడ్ టిఆర్ మాల్థస్ కావచ్చు, అడమ్ స్మిత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడమ్ స్మిత్కి అనుచరులుగా మనం పిలుచుకోవచ్చు, శిష్యులుగా కూడా మనం పిలుచుకోవచ్చు. అడమ్ స్మిత్ యొక్క శిష్యులుగానే వీళ్ళందరికీ కూడా ఏసీపీగు, జేబీసీ, జేఎస్ మిల్. అందుకే మనం సంపద నిర్వచనాన్ని అడమ్ స్మిత్ ప్రతిపాదించినప్పుడు ఏసీపీగు, జేఎస్ మిల్, జేబీసీ వీళ్ళందరూ కూడా సంపద నిర్వచనాన్ని బలపరుస్తారు. ఎస్, మై టీచర్ సేడ్ వెల్త్ డెఫినేషన్ అంటారు. అంటే మా గురువు చెప్పినట్టుగా మరి సంపద నిర్వచనం అనేది అత్యంత ప్రాధాన్యతను కలిగింది. అర్థశాస్త్రానికి సంపద నిర్వచనం అనేది ఎంతో ప్రముఖమైనదిగా వీరు భావించారు, సపోర్ట్ చేశారు, బలపరిచారు. ఇక్కడనే మనకి గురు శిష్యుల యొక్క సంబంధం ఏంటో మనకు తెలుస్తుంది. అడమ్ స్మిత్ కూడా 1776 లోపల వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తాడు. అండ్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ 1776 లోపల ఒక గ్రంథాన్ని ప్రచురిస్తూ మరి జాతుల సంపద అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తాడు. అంటే అడమ్ స్మిత్ ప్రకారం ఏంటిది అంటే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అప్పుడు ఉన్నటువంటి ఇండిపెండెంట్ స్టేట్స్కు అనుగుణంగా చాలా అప్పుడు మనం ఊహించుకోవచ్చు. ఏ విధంగా అంటే, మామూలుగా మన ఒక్కొక్క ఎస్టేట్ లాగా ఉండేది, చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న చిన్న దేశాలుగా విభజించబడి ఉండేది. ఏ దేశం అయితే సంపదను ఎక్కువ కలిగి ఉంటుందో ఆ దేశం మిగిలిన దేశాలపైన కొంత ఆధిపత్యం కలిగి ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా అమెరికా మిగిలినటువంటి చాలా దేశాలపైన కొంత ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, దాన్ని తోసిపుచ్చడానికి కూడా వీల్లేదు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు మరి సంపద యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుంది, సంపద సృష్టి అనేది ఏ విధంగా జరగాలి, మరి అర్థశాస్త్రం అనేది సంపద సృష్టికి సంబంధించింది అని అతను పేర్కొన్నప్పుడు అతని యొక్క శిష్యులైనటువంటి జేబీసీ, జేఎస్ మిల్, ఏసీపీగు, రికార్డో వీళ్ళందరూ కూడా అడమ్ స్మిత్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని బలపరుస్తారు, సపోర్ట్ చేస్తారు. అప్పుడు మనకి వీరి మధ్య ఉన్నటువంటి గురు శిష్యులైనటువంటి సంబంధం ఏంటో మనకు తెలిసిపోతుంది. అలాగే డిమాండ్ రేఖకి, సప్లై రేఖకి, మరి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అని, సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది అని, మరి డిమాండ్ రేఖ సప్లై రేఖని ఖండించుకున్నటువంటి వద్ద ఈ బిందువు అనేది ఏర్పడుతుందని, ఈ బిందువు సమతుల్య బిందువుని తెలుపుతుంది అని సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఇది వస్తు మార్కెట్లో, ప్రతి కారకాల మార్కెట్లో, ద్రవ్య మార్కెట్లో కూడా సమానంగా ఒకే విధంగా ఉంటుందని వీరు భావించారు. కానీ ఇక్కడ నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు వచ్చేసరికి కొంత మనం మార్పులు చూస్తాం.
అంటే కొంత కాలంలో కావచ్చు, అవసరాల్లో కావచ్చు, మానవుని ఆలోచన విధానంలో కావచ్చు, సాంప్రదాయకవాదులకి, నవ్య సాంప్రదాయకవాదులకి కొంత కాలం గడిచిపోయింది కాబట్టి, అది కొంత వీళ్ళ యొక్క ఆలోచన విధానంలో, వీళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో కొంత మార్పు తీసుకొచ్చిందని మనం భావించాలి. అదే ఇక్కడ పెట్టుబడి పొదుపు రేఖ మరియు ద్రవ్య సప్లై రేఖ లేకుంటే ద్రవ్యత్వ రేఖ. అంటే వడ్డీ రేటు మరియు స్థూల జాతీయ ఉత్పత్తి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది, అంటే వీరి యొక్క ప్రకారం మొత్తం ఉత్పత్తి అన్నది ఏ విధంగా ప్రభావితం చేయబడుతుంది అనేటువంటి అంశాలని చాలా క్షుణ్ణంగా వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. అంటే అర్థశాస్త్రానికి వీరి సూత్రాలని కాలక్రమంలో ఎంతో మెరుగుపరిచి వీళ్ళు విశ్లేషించారు. అంటే మారుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా మార్పు చేశారు. అంటే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు, నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు, నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి కొంత మనకు తేడా అనేది మనకు కనిపిస్తుంది. ఒక చిన్న, అందుకే ముందే చెప్పుకున్నాను, ఒక చిన్న మార్జిన్ అనేది ఉంటుంది సాంప్రదాయకవాదులకి, నవ్య సాంప్రదాయకవాదులకి అనుకో. మరి వీరి యొక్క ఉద్దేశం లోపట, నవ్య సాంప్రదాయకవాదుల ఉద్దేశం లోపట, మరి కీన్స్ యొక్క ఉద్దేశం లోపట, సాధారణంగా కీన్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ రెండు అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. నవ్య సంప్రదాయవాదులకి, సంప్రదాయకవాదులకి ఉన్నటువంటి మరి సంబంధం, తేడా. నవ్య సంప్రదాయకవాదులకి కీన్స్, ఆధునిక అర్థశాస్త్రవేత్తలకి ఉన్నటువంటి సంబంధం మరియు తేడా, ఇవి రెండు అంశాలని మనం ఇక్కడ చర్చించాలి. ఈ క్రమంలో, ఈ దశలో నవ్య సంప్రదాయవాదుల కంటే మరి ఆధునికవాదులైనటువంటి, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడైనటువంటి జేమ్ కీన్స్ అతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఎంతో ప్రేరణ కలిగినటువంటివి. అంటే ఆధునిక సమాజానికి, ఆధునిక సమస్యలకి, ఆధునిక సవాళ్ళకి, ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సవాళ్ళు ఏమిటి, వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అన్నది తన గ్రంథం లోపల వ్యాఖ్యానించాడు. అంతేకాదు 1929 కాలంలో ఏర్పడినటువంటి 1929-30 కాలంలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం, ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యేటువంటి ఒక పరిస్థితి. ఎందుకోసం అంటే వస్తువుల డిమాండ్ పడిపోవడం, పూర్తిగా వస్తువులను ఉత్పత్తి చేసినా కూడా కొనలేనటువంటి పరిస్థితి, ఎవరు డిమాండ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమస్యకి కూడా కీన్స్ తన గ్రంథంలో దానికి గల కారణాలు ఏంటి, దానిని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అన్నది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కీన్స్ ప్రచురించినటువంటి అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం, వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి గ్రంథం అత్యంత ప్రభావితం చేయబడ్డది. ఇక్కడ మనం ముందుగా, అందుకే ముగ్గురు ఇక్కడ సంప్రదాయకవాదులు, నవ్య సంప్రదాయవాదులు, ఆధునికవాదులుగా ముందుగానే వీటిని మనం కులంకషంగా చర్చించాం. ఇక పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం నవ్య సంప్రదాయవాదులైనా కావచ్చు, ఆధునిక అర్థశాస్త్రవేత్తలైనా కావచ్చు, ఇక పూర్తిగా ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం కీన్స్ కావచ్చు, కీన్స్ తదనంతరం వచ్చినటువంటి అర్థశాస్త్రవేత్తలపైన కావచ్చు, చాలా ఎక్కువగా కూడా ప్రభావం చూపించిందని మనం చెప్పవచ్చు. అంటే దీని ద్వారా
దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలకి ఒక ఒక ఆది గ్రంథంగా వర్ణించవచ్చు. ఎందుకు అంటే అవి ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, సవాళ్ళు, వాటికి సంబంధించినటువంటి మరి పరిష్కార మార్గాలకి కీన్స్ యొక్క గ్రంథం ఒక ఆది గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కీన్స్కి నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి కొంత తేడా ఉన్నది, కొంత గ్యాప్ ఉన్నది అని మనం ఇక్కడ అధ్యయనం చేయవచ్చు. మరి కీన్స్ ఎక్కువ కూడా వడ్డీ రేటుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాకుండా మరి కీన్స్ ప్రకారంగా కీన్స్ యొక్క ఉద్దేశంలో వినియోగం అన్నది పెరగాలి అంటాడు. అంటే వినియోగం పెరగడం ద్వారా ఏం జరుగుతుంది అంటాడు? వినియోగం పెరిగితే, కీన్స్ ప్రకారం వినియోగం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఏంటది? వినియోగం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, గిరాకీ పెరుగుతుంది. గిరాకీ, డిమాండ్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఉద్యోగిత పెరుగుతుంది, ఉద్యోగిత పెరిగితే ఆదాయ స్థాయి పెరుగుతుంది, ఆదాయ స్థాయి పెరిగితే వినియోగ స్థాయి పెరుగుతుంది, వినియోగ స్థాయి పెరిగితే మళ్ళీ వస్తువులకి డిమాండ్, గిరాకీ మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ గిరాకీ పెరగడం వలన మళ్ళీ ఉత్పత్తి చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది, మళ్ళీ ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే మళ్ళీ ఉద్యోగిత పెరుగుతుంది, ఉద్యోగిత పెరిగితే మళ్ళీ ఉత్పాదకతో పాటుగా ఆదాయ స్థాయి పెరుగుతుంది అంటాడు జేఎం కీన్స్, జాన్ మొనార్డ్ కీన్స్. అదే సాంప్రదాయకవాదులు ఏమంటారంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, ఎక్కువ పొదుపు చేయాలి అంటారు. ఇక్కడ మనం తేడాన్ని మనం గమనించవచ్చు. ఇది అంటే ఆర్థిక మాంద్య పరిస్థితులు కూడా కీన్స్ని కూడా ప్రభావితం కొంత చేశాయని మనం అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా మనం ఎవరెవరు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అని చెప్పుకున్నాం అంటే సాధారణంగా మరి స్టైన్లీ కావచ్చు, మార్షల్ కావచ్చు, జీవన్స్ కావచ్చు, ఎడ్జ్వర్త్ కావచ్చు, తర్వాత వాల్రస్ కావచ్చు, ప్యారిటో కావచ్చు, వీళ్ళందరూ కూడా నవ్య సాంప్రదాయ సిద్ధాంతాలను ప్రతిపాదించినప్పుడు వీరి ప్రకారంగా మరి ఇక్కడ వడ్డీ రేటుకి ఉత్పత్తి, వడ్డీ రేటుకి తర్వాత ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్కి మధ్య గల సంబంధాన్ని వీళ్ళు వివరించడం జరిగింది, అధ్యయనం చేయడం జరిగింది. తద్వారా మరి పెట్టుబడి పొదుపు రేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. మరి ఎల్ఎం లిక్విడిటీ, మనీ సప్లై, ద్రవ్యత్వాన్ని కలిగినటువంటి మరి సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది అని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ సిద్ధాంతం, వీరి యొక్క సిద్ధాంతం, నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతం అనేది మరి ప్రజలు కావచ్చు, వినియోగదారులు కావచ్చు ఒక రేషనల్ బిహేవియర్ కలిగి ఉంటారు. అంటే త్వరితగతిన వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది ఉండదు, స్టెబిలిటీ ఉంటుంది. వాళ్ళ యొక్క అలవాట్లలో, అభిరుచులలో స్టెబిలిటీ అనేది ఉంటుంది, రేషనల్గా ఉంటారు. మనం క్షిణోపాంత ప్రయత్న సూత్రాన్ని చెప్పుకున్నప్పుడు కన్జ్యూమర్ ఈజ్ ఏ రేషనల్ మ్యాన్ అంటే రేషనల్ బిహేవియర్ లైక్ దట్. అంతేకాకుండా గరిష్ట ప్రయోజనాన్ని కలిగి ఉండడం అంటారు నవ్య సంప్రదాయవాదులు. ఇక్కడ ఐఎస్ రేఖ అన్నది ఇప్పుడు కూడా ఎల్ఎంకి సమానంగా ఉంటుంది. మరియు ఐఎస్ రేఖని పెట్టుబడి పొదుపు రేఖగా, ఎల్ఎం రేఖని లిక్విడిటీ మనీ సప్లై రేఖగా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పెట్టుబడి స్థాయి అన్నది పెట్టుబడి అవకాశాలపైన ప్రభావితం ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి స్థాయి అన్నది
పెట్టుబడి స్థాయి అన్నది పెట్టుబడి అవకాశాలపైన ఆధారపడి ఉంటుంది. మరి పెట్టుబడి అవకాశాలు అన్నవి అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ అన్నవి అక్కడ సముపార్జించుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి వనరుల యొక్క సహాయం తీసుకొని మరి ఆ ఉత్పత్తిదారులు, వ్యవస్థాపకులు, ఎంటర్‌ప్రెనర్స్, ఆర్గనైజర్ అంటే సాధారణంగా భూమిని, శ్రమని, మూలధనాన్ని కలెక్ట్ చేసుకొని అతను ఉత్పత్తి కార్యకలాపాలని నిర్వహిస్తాడు, ప్రారంభిస్తాడు. ఇక్కడ అంటే మొత్తం పెట్టుబడి అన్నది మొత్తం అవకాశాలపైన ప్రభావం చూపిస్తుంది అంట నవ్య సంప్రదాయకవాదులైనటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్. అంటే గరిష్ట ప్రయోజనం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా. సాధారణంగా సంప్రదాయకవాదులైతే డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది, సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. డిమాండ్ రేఖ డిమాండ్ రేఖ సప్లై రేఖను ఖండించుకున్న బిందువు వద్ద సమతుల్యం ఏర్పడుతుంది. అది ఈ బిందువుగా దాన్ని పిలుస్తాం. ఈ బిందువుని సమతుల్య బిందువు అంటాం. ఇది ఇటు వస్తు మార్కెట్ల పుట, తర్వాత ఉత్పత్తి కారకాల మార్కెట్ల పుట, ద్రవ్య మార్కెట్ల పుట కూడా ఇది కీలకమైనటువంటి భూమికని పోషిస్తుంది. సాధారణంగా ఏ మార్కెట్లో అయినా కూడా దీని యొక్క డిమాండ్ సప్లైలు కలిసి అక్కడ నిర్ణయిస్తాయి ఉత్పత్తి స్థాయిని, ఉద్యోగిత స్థాయిని, సమతుల్య స్థాయిని అంటారు. అంటే సాధారణంగా ఈ ముగ్గురు అర్థశాస్త్రవేత్తలని మనం అవగాహన చేసుకున్నట్లయితే సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తలు, నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు, తర్వాత ఆధునిక అర్థశాస్త్రవేత్తలు, ఈ ముగ్గురి యొక్క అభిప్రాయాలను, సిద్ధాంతపరమైనటువంటి తారతమ్యాలను కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి అర్థశాస్త్రం పైన ఒక మంచి పట్టు అనేది కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఉత్పత్తిలోను, డిమాండ్లోను, సప్లైలోను, పంపిణీలోను, వినిమయంలోను, వినియోగంలోను ఎన్నో మార్పులు వస్తున్నవి. ఈ అన్నిటికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ తన పరిణామ క్రమాన్ని మార్చుకుంటూ పోతూ ఉంటుంది. ఉత్పత్తిదారుడు తన యొక్క ఉత్పత్తి కార్యక్రమాలని మారుస్తూ పోతూ ఉంటాడు. ఏది ఏమైనా పెట్టుబడికి ఉన్నటువంటి డిమాండ్, పెట్టుబడికి ఉన్నటువంటి సప్లై, ద్రవ్యానికి ఉన్నటువంటి డిమాండ్, ద్రవ్యానికి ఉన్నటువంటి సప్లై, ఇది మరి సాధారణంగా దానికి ఆర్థిక వ్యవస్థలో సమతుల్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఇక్కడ మనం ప్రాధాన్యత ఇస్తుందని మనం చెప్పాలి. అదేవిధంగా కీన్స్ అతను ప్రతిపాదించినటువంటి పెట్టుబడి భావన కావచ్చు, వినియోగ భావన కావచ్చు, ఉపాంత మూలధన సామర్థ్య భావన కావచ్చు, కీన్స్ యొక్క మానసిక వినియోగ సూత్రం కావచ్చు, ఈ సిద్ధాంతాలు అన్నీ కూడా ఒక ఆధునిక ఒరవడిలోనే ఉన్నవి. ఒక ఆధునిక ఒరవడిలోనే ప్రతిపాదించబడినవి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలకి, సాంప్రదాయ ఆర్థికవేత్తలకి ఈ చిన్న తారతమ్యం ఉంది అని మనం ఇక్కడ వ్యాఖ్యానించుకోవచ్చు. ఎందుకోసం వ్యాఖ్యానించుకోవచ్చు అంటే ఇక్కడ ఈ చిన్న మనకి ఆంతరం ఏంటో మనకు తెలిసిపోతుంది ఊరికే. అంతేకాకుండా వస్తు సేవల మార్కెట్లో ధరలలోని మార్పులు డిమాండ్ సప్లైల మధ్య సమతుల్యాన్ని కలిగిస్తాయి. అంటే వస్తు సేవల మార్కెట్లో ధరలలో వచ్చేటువంటి మార్పులు డిమాండ్ సప్లైల మధ్య సమతుల్యాన్ని
ఒకవేళ ఏ రంగంలోనైనా ఉత్పత్తి ఎక్కువైతే వెంటనే ధరల స్థాయి తగ్గి దాని డిమాండ్‌ను ఎక్కువ చేస్తుంది. ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ ఏ రంగంలోనైనా ఉత్పత్తి ఎక్కువైతే వెంటనే ఏమవుతుంది? ధరల స్థాయి అనేది తగ్గి దాని డిమాండ్ ఎక్కువగా చేస్తుంది. అదే సమయంలో ధరలు తగ్గడం వల్ల లాభాలు తగ్గి తర్వాత కాలంలో ఏమవుతుంది? ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఇది. ఉత్పత్తి కూడా తగ్గడానికి కారణం అవుతుంది. అప్పుడు సప్లై తగ్గి తిరిగి సప్లై డిమాండ్ల మధ్య సమతుల్యం అనేది మళ్ళీ ఏర్పడుతుంది. ధరల యంత్రాంగం సమన్వయచాలకం కావడం వల్ల ఏమవుతుంది? డిమాండ్‌లో మార్పులు ఏర్పడి ఉత్పత్తి అయినటువంటి వస్తువులన్నీ సంపూర్ణంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారమే. కానీ కీన్స్ దీన్ని ఏమంటాడు? సంపూర్ణ ఉద్యోగిత అన్నది సాధ్యం కానటువంటి అంశం అంటాడు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో మనం కూడా ఊహించుకోవచ్చు. మనం కూడా దాన్ని అవగతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కీన్స్ దృష్టిలో ఆల్ ఆర్ డెడ్ ఇన్ ద లాంగ్ రన్, అంటే దీర్ఘకాలంలో అన్నీ నశించిపోతాయి. అంటే ఇక్కడ అదే మార్షల్‌కి కూడా ఒక మాట చెప్తాడు. అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి సూత్రాల గురించి మార్షల్ ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, అర్థశాస్త్ర సూత్రాలన్నీ కూడా సముద్ర అలల లాంటివి అంటాడు. అంటే సముద్రం లోపట అలలు ఎట్లా వస్తది? అవి సముద్రం లోపట గాలి యొక్క దశని బట్టి అలలు మార్పు వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటిదంటే మార్షల్, అందుకే ఇక్కడ నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి మూల పురుషుడిగా మనం పిలుచుకోవడానికి ముఖ్య కారణం కూడా ఇదే అని మనం గమనించవచ్చు. ఏంటది? అర్థశాస్త్ర సూత్రాలని మార్షల్ సముద్రంలో వచ్చేటువంటి అలలతోటి పోల్చడం జరిగింది. అంటే అలా పోల్చడం ద్వారా ఏమవుతుంది? సాధారణంగా సముద్రంలోని అలలు గాలి యొక్క దిశ పైన ఆధారపడి ఉంటాయి. గాలి ఏ దిశకి వీసితే సముద్రంలోని అలలు కూడా అదే దిశకి మారుతూ ఉంటాయి. అదే దిశకి రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే గాలి దిశ మారితే అలల యొక్క దిశ మారుతుంది. గాలి దిశ మారితే అలల యొక్క దిశ మారుతుంది. కాబట్టి అర్థశాస్త్రవేత్తలు అర్థశాస్త్ర సూత్రాలని మార్షల్ ఇక్కడ సముద్రంలోని అలలతోటి పోల్చడం జరిగింది. కాబట్టి ఆల్ఫ్రెడ్ మార్షల్ని నవ్య సంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడుగా మనం పిలుకోవచ్చు. అదే కీన్స్ తన యొక్క మానసిక వినియోగ సూత్రం ప్రకారం కావచ్చు, ఇక ఆత్మశ్రయ పరశ్రయ అంశాలు ప్రతిపాదించేటువంటి సందర్భంలో కావచ్చు, ఏ విధంగా మానవుడి యొక్క మరి ఉనికి, ఉత్పత్తి, వినియోగం, పెట్టుబడి, పంపిణీ వీటి యొక్క దిశలు ఏ విధంగా ఉండేది సాధారణ పరిభాషలో అతను అధ్యయనించడం జరిగింది. అంటే ఇక్కడ పొదుపు పెట్టుబడులు రెండు కూడా మరి ఇక్కడ సమతుల్యాన్ని ఏర్పరుస్తాయి అంటారు సంప్రదాయకవాదులు. డిమాండ్ సప్లైలు కూడా రెండు ఇక్కడ సమతుల్యాన్ని ఏర్పరుస్తాయి అంటారు సంప్రదాయకవాదులు. అటు మూలధన సమతుల్య మార్కెట్లో కావచ్చు, ఇటు వస్తు సమతుల్య మార్కెట్లో కావచ్చు, ఇక్కడ శ్రామిక మార్కెట్ సమతుల్యంలో కావచ్చు. మనకి ఇక్కడ సాంప్రదాయకవాదుల ప్రకారంగా మనకు మొత్తం 3 రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. అది శ్రామిక మార్కెట్ సమతుల్యం కావచ్చు, ఉత్పత్తి మార్కెట్ సమతుల్యం కావచ్చు, లేదా మూలధన మార్కెట్ సమతుల్యం కావచ్చు. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అంటే, వస్తు సేవల మార్కెట్లోని ధరలలో వచ్చినటువంటి మార్పులు డిమాండ్ సప్లైల మధ్య సమతుల్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఏ రంగంలోనైనా ఉత్పత్తి ఎక్కువైతే వెంటనే ధరల స్థాయి తగ్గి దాని డిమాండ్ని పెంచుకుంటుంది, ఎక్కువ చేస్తుంది.
అదే సమయంలో ధరలు తగ్గడం వల్ల లాభాలు కూడా తగ్గి తర్వాత కాలంలో ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అంటే ఉత్పత్తి తగ్గడానికి ఎటువంటి అంశాలు దోహదం చేస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అప్పుడు తిరిగి సప్లై డిమాండ్ల మధ్య కొంత సమతుల్యం అనేది ఏర్పడుతుంది. ధరల యంత్రాంగం స్వయంచలాంగం కావడం వల్ల సప్లై డిమాండ్లో మార్పులు ఏర్పడి ఉత్పత్తి అనేటువంటి వస్తువులన్నీ సంపూర్ణంగా డిమాండ్ చేయబడతాయి అంటారు. దీనిని సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అంటారు, సంపూర్ణ ఉద్యోగిత అంటారు. కానీ కీన్స్ ఈ భావనను అంగీకరించలేకపోయాడు. అంటే అదేవిధంగా 20వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా, అంటే సాధారణంగా నిరుద్యోగ సమస్య అన్నది 20వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా జాతీయ సమస్యగా ఏర్పడలేదు. అసలు ఒక పెద్ద సమస్యగా మనం దాన్ని చూడలేకపోయాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగ సమస్య అన్నది 20వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా జాతీయ సమస్యగా మనం దాన్ని చూడలేకపోయాం. అంటే దాని ఇంపాక్ట్ అంతా మనకు కనబడలేదు. కానీ పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఆర్థిక వ్యవస్థ నిశ్శబ్దంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు జాతీయ స్థాయిలో ఏర్పడలేదు. 19వ శతాబ్దంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి విధానంలో మార్పులు వచ్చినందువల్ల పరిశ్రమల సంఖ్య ఎక్కువగా ఉండి విస్తరించడం వలన, అప్పుడు ఉన్నటువంటి అన్ని రంగాలకు విస్తరించడం వలన నిరుద్యోగ సమస్య అనేది ఎదురు కాలేకపోయింది. కానీ ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధాంతరం మరియు ఎంతోమంది మైగ్రేట్ అయినటువంటి శ్రామికులని మనం చూసాం. అంతేకాకుండా ఇక్కడ దేశంలోని మూలధనం నిరుపయోగంగా ఉండిపోవడం, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చేటువంటి సౌకర్యం కలిగినటువంటి బ్యాంకులు, పెట్టుబడిదారులు ఇక్కడ వాళ్ళు స్వీకరించడానికి వెనుకంజ వేసినటువంటి సందర్భాలు కూడా మనం ఆర్థిక వ్యవస్థల యొక్క విధానాలను మనం చూస్తూ ఉంటాం, మనకు కొంత గోచరిస్తూ ఉంటాం. అంటే సాధారణంగా ఆర్థిక వ్యవస్థలలో సంపూర్ణ ఉద్యోగిత స్థితి ఉంటుందనేటువంటి సాంప్రదాయక వాదనను కీన్స్ తోసిపుచ్చడం. వాస్తవంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో పాటుగా సప్లై ఎప్పుడైతే డిమాండ్ని తాను సృష్టించుకుంటుంది అని అంటామో, అది ఆధునిక ఆర్థిక వ్యవస్థలకి అది ఒక కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. అంటే సప్లై తన డిమాండ్ తాను సృష్టించుకుంటుంది అంటారు సాంప్రదాయకవాదులు. కానీ నిజానికి అది సాధ్యమా అంటే వారి పీరియడ్లో కొంతవరకు సాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు మామూలుగా ఏంటది శ్రామికుల యొక్క శ్రామిక సంఘాలు లేవు, తక్కువ అవసరాలు, తక్కువ డిమాండ్, తక్కువ వినియోగం, తక్కువ పొదుపు, తక్కువ పెట్టుబడి, తక్కువ ఈ కారకంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైతే ఉద్యోగిత స్థాయి పెరగడం మొదలవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది కీన్స్ యొక్క భావన. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఉద్యోగిత స్థాయి అనేది ఎప్పుడైతే పెరగడం మొదలవుతుందో అప్పుడు ఉత్పత్తి స్థాయి కూడా పెరగడం మొదలవుతుంది అంటాడు కీన్స్. కానీ వేతనం రేటు తగ్గించడం వల్ల ఉద్యోగిత స్థాయి పెరగజాలదు కూడా. అంటే ఆధునిక కాలంలో ఇప్పుడు మనం చూసినట్లయితే పటిష్టమైనటువంటి శ్రామిక సంఘాలు ఉన్నవి. శ్రామిక సంఘాల యొక్క డిమాండ్లకి ప్రభుత్వాలు కూడా తలగినటువంటి సందర్భాలు కూడా మనం చూసిన వివిధ దేశాలు. అంటే ఇక్కడ ఆధునిక కాలంలో ఒక తీవ్రమైనటువంటి ఆటంకాలు కలుగజేసేటువంటి దిశ కూడా ఉంది. అంటే శ్రామిక సంఘాలే అది ఏదో కాదు. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి వేతనం రేటు తగ్గించి శ్రామికుల డిమాండ్ సప్లైలను సర్దుబాటు చేయలేదు. అంటే అది సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే శ్రామిక సంఘాలు అన్నది పటిష్టంగా ఉన్నవి కాబట్టి. కానీ ధరలు తగ్గినప్పుడు కూడా వేతనాల కోసం శ్రామికులు అంగీకరించలేదు.
ఒకవేళ నగదు వేతనాల రేటు తగ్గించడానికి వీలైనప్పటికీ నూతనంగా మార్కెట్లో ప్రవేశించినటువంటి శ్రామికులకు లేదా ఇంతవరకు ఉద్యోగాల్లో ఉండి ఉపాధి కల్పించబడడానికి వీలుగా మరి నగదు వేతనం రేటును తగ్గినప్పుడు శ్రామికుల యొక్క వాస్తవ వేతన రేటు అనేది తగ్గి జాతీయ ఆదాయం కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే 1930 సంవత్సరంలో ఈ అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం స్వల్పమైన వేతనాలకు కూడా శ్రామికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ మనం చూసుకోవచ్చు. అంటే స్వల్పంగా అత్యల్ప వేతనాలకి కూడా శ్రామికులు పనిచేయడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి 1930లో ఆర్థిక మాంద్య సమయంలో అమెరికాలో మనం చూసాం. అప్పుడు మనకి ఈ సిద్ధాంతాన్ని బేస్గా తీసుకొని ఏసీపీకి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఇక్కడ మనకి ప్రాక్టికల్గా మనం ఆలోచించినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి కాలానికి సాంప్రదాయకవాదుల యొక్క సిద్ధాంతాలు కొంత సుడబులేమో అని కూడా మనం అనుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా. అంటే ఇక్కడ ఏసీపీకి కూడా వేజ్ కట్ థియరీని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఏం లేదండి, ఉత్పత్తి ఉద్యోగితను పెంచాలంటే కొంత వేతనాల శ్రామికుల యొక్క వేతనాలు కొంత కోత విధించాలి అంటాడు. అంటే కొంత కోత విధించడం వల్ల ఎటువంటి మార్పులు వస్తాయి అంటాడు. అంటే శ్రామికుల యొక్క వేతనాలని కొంత కోత విధించడం వలన తగ్గించడం వలన వస్తువు ధరలు తగ్గుతాయి అంటాడు. అంటే ఎందుకు? శ్రామికులకి ఇచ్చేటువంటి వేతనాలు కూడా వస్తువుల యొక్క ధరలు కలిసి ఉంటాయి కాబట్టి వస్తువుల యొక్క వేతనాలు శ్రామికుల యొక్క వేతనాలు తగ్గితే వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి అంటాడు. మరి వస్తువుల యొక్క ధరలు తగ్గినప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు మళ్ళీ ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగిత పెరుగుతుంది. ఉద్యోగిత పెరిగినప్పుడు మళ్ళీ ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఆదాయ స్థాయి పెరిగినప్పుడు తిరిగి మళ్ళీ వినియోగ స్థాయి పెరుగుతుంది, పొదుపు స్థాయి పెరుగుతుంది, డిమాండ్ స్థాయి పెరుగుతుంది అని ఏసీపీగు తన యొక్క వేతన కోత సిద్ధాంతంలో కూడా ప్రతిపాదించడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు సిద్ధాంతాలను ప్రతిపాదించారని మనం నమ్మాలి. ఎందుకంటే శ్రామిక సంఘాలు అంత పటిష్టంగా లేవప్పుడు. శ్రామిక సంఘాలు అదే ఈ రోజులలో అయితే ఈ ఆధునిక యుగంలో శ్రామిక సంఘాల యొక్క పనితీరు ఎలా ఉంది, ఎంత పటిష్టంగా ఉన్నవి, దేశాన్ని ఆర్థిక వ్యవస్థని కాదు మొత్తం రాజకీయంగా మరి ప్రభుత్వాలని శాసించేటువంటి దశకి చేరుకున్నవి శ్రామిక సంఘాలు. అంత పటిష్టవంతంగా పనిచేస్తున్నాయి. అంటే కార్మిక సంఘాలు కూడా అంత పటిష్టంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం శ్రామికుల మార్కెట్లో కూడా మరి మూలధన మార్కెట్లో కూడా వస్తువు మార్కెట్లో లాగానే సమతుల్యం అనేది ఇక్కడ ఉంటుందని మనం భావించుకోవచ్చు. అంతేకాకుండా ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారంగా ద్రవ్యం అనేది తటస్థంగా ఉంటుంది అంటారు. అంటే ఎందుకోసం అంటే మారకం రేటుగానే ఇదొకటి పనిచేస్తుంది, ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపదు అంటారు. సాంప్రదాయవాదుల ప్రకారం ఉత్పత్తి, ఉద్యోగిత, వడ్డీ రేటు వాస్తవ కారకాల దృష్ట్యా నిర్ణయించబడతాయి. మరి ఉత్పత్తి, ఉద్యోగిత, వడ్డీ రేటు వాస్తవ కారకాల దృష్ట్యా నిర్ణయించబడ్డప్పుడు ద్రవ్యంతో దానికి ఎటువంటి సంబంధం ఉండదు అంటారు. కానీ సాంప్రదాయ భావనను కీన్స్ విమర్శించారు. ద్రవ్య సిద్ధాంతాన్ని, విలువ సిద్ధాంతాన్ని ఉత్పత్తి సిద్ధాంతంలో సమన్వయపరిచాడు కీన్స్. కాబట్టి వడ్డీ రేటును కూడా ద్రవ్య సిద్ధాంతం పరిధిలోకి తీసుకొచ్చాడు. అప్పుడు మరి డిమాండ్ అన్నది ఉత్పత్తి కారకాల ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయం పెరిగి సాధారణ ధరల స్థాయి పెరుగుతుంది అని కీన్స్ భావించాడు. అందుకే సాధారణ ధరల స్థాయికి కీన్స్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు? ఇక్కడ సాంప్రదాయకవాదుల ప్రకారంగా మరి ఏ విధంగా సాధారణ ధరల స్థాయికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే
సాధారణ ధరల స్థాయి పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఉద్యోగిత పెరుగుతుంది. ఉద్యోగిత పెరిగితే ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఇక్కడ సాంప్రదాయకవాదులకి, నవ్య సాంప్రదాయకవాదులకి, ఆధునిక ఆర్థికవేత్తలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈరోజు క్లాస్‌లో మనం తీసుకొచ్చేసాం. నమస్కారం.